అందరికీ నమస్కారం. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి కాలానికి తల వంచాల్సిందే. భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నది సామాన్యులకు ఒక రహస్యం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఏనాడో రాసిపెట్టిన కాలజ్ఞానం ఇప్పుడు అక్షరాల నిజం కాబోతోంది. అది కూడా ఎప్పుడో కాదు, రాబోయే 2026 ఉగాది పర్వదినం నుండి 2026 ఉగాది క్రోధననామ సంవత్సరం ముగిసి పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టే ఆ సమయం సామాన్యమైనది కాదు. ఆకాశంలో గ్రహాలన్నీ ఒక విచిత్రమైన భయంకరమైన కోణంలోకి రాబోతున్నాయి. శని భగవానుడు మీనరాశి నుండి మేషరాశిలోకి మారే సమయం, రాహుకేతువుల భయంకరమైన సంచారం, ఇవన్నీ బ్రహ్మం గారు చెప్పిన ఆ 5 మహా సంఘటనలకు నాంది పలకబోతున్నాయి. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. ఈ వీడియోలో రాబోయే వినాశనం నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి బ్రహ్మం గారు ఇచ్చిన ఒక హెచ్చరిక. బ్రహ్మం గారి కాలజ్ఞానం కొందరికి నమ్మకం ఉండవచ్చు, కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు. కానీ గత 10 ఏళ్లలో జరిగిన సంఘటనలు చూస్తే ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి గురించి ఆయన ఏనాడో కోరంకి అనే పేరుతో రాశారు. ఆకాశంలో విమానాలు ఎగురుతాయని, ఆకాశయానాలు వస్తాయని చెప్పారు. ఇవన్నీ కళ్ళెదుట నిజమవుతున్నప్పుడు 2026 గురించి ఆయన చెప్పిన ఆ 5 సత్యాలు ఎందుకు నిజం కావో మీరు ఆలోచించండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2026లో ఏప్రిల్ మాసంలో గురుడు, శని, రాహు, కేతువుల స్థానాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఈ గ్రహ కూటమి భూమి మీద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో బ్రహ్మం గారు తన పద్యాలలో స్పష్టంగా రాశారు. మొదటిది ప్రకృతి విలయ తాండవం. నీళ్లతో నిప్పంటుకుంటుంది, పర్వతాలు పగులుతాయి, సముద్రాలు హద్దులు దాటుతాయి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో నీళ్లతో నిప్పంటుకుంటుంది, పర్వతాలు పగులుతాయి, సముద్రాలు హద్దులు దాటుతాయని స్పష్టంగా చెప్పారు. జ్యోతిష్యపరంగా 2026లో రాహువు జలతత్వ రాశుల్లో సంచరించడం వల్ల సముద్ర గర్భంలో భయంకరమైన మార్పులు రాబోతున్నాయి. మీరు గమనించే ఉంటారు, ఇప్పటికే వాతావరణం ఎలా మారుతోందో మీరు గమనించి ఉంటారు. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు. కానీ 2026 ఉగాది తర్వాత ఇది పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఎన్నడూ లేని విధంగా భూకంపాలు వస్తాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశం మరియు సముద్ర తీర ప్రాంతాల్లో భూమి కంపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆకాశం నుండి నిప్పులవాన కురుస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. దీని అర్థం కేవలం గ్రహశకలాలు పడటం మాత్రమే కాదు, ఎండల తీవ్రత మనిషి బయట అడుగు పెట్టలేనంత వేడి వస్తుంది. చెట్లు మాడిపోతాయి, తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితులు కొన్ని నగరాల్లో వస్తాయి. భూమి మీద పాపభారం పెరిగినప్పుడు ప్రకృతి తనను తాను శుద్ధి చేసుకునే ప్రక్రియ అని చెబుతున్నారు. ఒకవైపు వానలు ఊళ్ళను ముంచేస్తే మరోవైపు పంటలు నాశనం అవుతాయి. అన్నం దొరకక అల్లాడిపోయే రోజులు రాబోతున్నాయి. ప్రకృతిని నాశనం చేసిన మనిషికి ఆ ప్రకృతి గుణపాఠం చెప్పే సమయం 2026 ఉగాది నుండి ప్రారంభం కాబోతోంది. 2026 ఉగాది శని భగవానుడు నీచ స్థానంలోకి వెళ్ళడం మరియు కేతువు యొక్క ప్రభావం వల్ల గాలి ద్వారా, నీటి ద్వారా ప్రాణాంతకమైన సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. జలుబు, జ్వరం అని మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న లక్షణాలే ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తాయి. ఆసుపత్రులు నిండిపోతాయి, కానీ మందులు పనిచేయవు. ఎంత డబ్బున్న ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. కేవలం పల్లెటూరి పచ్చాకు మందులు, మన పూర్వీకులు చెప్పిన ఆయుర్వేదం మరియు పవిత్రమైన జీవన విధానం మాత్రమే మనిషిని బతికిస్తాయి. మాంసాహారం మితిమీరి తినేవాళ్ళు, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు ఈ రోగాల బారిన ముందుగా పడతారని కాలజ్ఞాన పంక్తులు హెచ్చరిస్తున్నాయి.
ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనిషిలో అహంకారం తగ్గించడానికి, దేవుడి కన్నా సైన్స్ గొప్పది అని చెబుతున్నారు కొంతమంది. కానీ మానవాళికి కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందో 2026 తర్వాత కాలం రుజువు చేయబోతుంది. బ్రహ్మం గారు చెప్పినటువంటి మూడవది కాగితపు కరెన్సీ చెత్తబుట్టలో పడుతుంది. 2026లో జరిగే గ్రహ మార్పుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది. బ్యాంకులు, షేర్ మార్కెట్లు పేకమేడల్లా కూలిపోతాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు బిచ్చగాళ్లుగా మారే పరిస్థితులు వస్తాయి. ఈరోజు మీరు బ్యాంకుల్లో లాకర్లలో దాచుకున్న కాగితపు డబ్బులకు భవిష్యత్తులో ఎలాంటి విలువ ఉండదు. అదంతా కేవలం ఒక కాగితం ముక్కగా మారిపోతుంది. మరి దేనికి విలువ ఉంటుంది? కేవలం బంగారం మరియు వ్యవసాయ భూమికి మాత్రమే. ఏ మనిషి అయితే భూమిని నమ్ముకుంటాడో, వ్యవసాయం చేస్తాడో వారే భవిష్యత్తులో రాజు. ఈరోజు ఐటీ ఉద్యోగాలు, లక్షల జీతాలు అని పల్లెటూళ్ళు వదిలి నగరాలకు పరిగెడుతున్న యువత రేపు కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకుల కోసం తిరిగి పల్లెబాట పడతారు. అన్నం పెట్టే రైతుకి దేవుడితో సమానమైన గౌరవం దక్కుతుంది. అప్పుల బాధలు, ఆర్థిక సంక్షోభాలు దేశాలను కుదిపేస్తాయి. దేశాల మధ్య డబ్బు కోసం, ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. పేదరికంతో దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోతాయి. బ్రహ్మంగారు చెప్పినట్లుగా తినడానికి పిడికెడు బియ్యం దొరకని రోజులు 2026 ఉగాది తర్వాత మన కళ్ళ ముందే ఆవిష్కృతం కాబోతున్నాయి. 4వ సంఘటన మానవ సంబంధాల పతనం. ధర్మం ఒంటి పాదం మీద నడవడం. ఇది వింటుంటే ప్రతి గుండె బరవెక్కుతుంది. బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు, తల్లిదండ్రులను పిల్లలు అమ్ముకుంటారు, గురువులను శిష్యులు కొడతారు, ఇల్లాలు భర్తను కాదంటుంది, వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది. 2026 ఉగాది నాటికి కర్మకారకుడైన శని ప్రభావం వల్ల మనుషుల బుద్ధులు పూర్తిగా వక్రించిపోతాయి. బంధాలు, అనుబంధాలు కేవలం ధనం చుట్టూ, కామం చుట్టూ తిరుగుతాయి. అన్నదమ్ములు ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకుంటారు. చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరిలో రాక్షసత్వం ప్రవేశిస్తుంది. నిజం చెబితే శిక్ష వేస్తారు, అబద్ధం ఆడేవాడికి ప్రోత్సహిస్తారు. ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ చూసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు. మనిషి ముసుగులో ఉన్న మృగాలు రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతాయి. దేవుడు లేడు అనే నాస్తికత్వం విపరీతంగా పెరిగిపోతుంది. పుణ్యక్షేత్రాలు పాపాలకు నిలయంగా మారుతాయి. కులాలు, మతాల పేరుతో మనుషులు వీధుల్లో రక్తం ఏరుల పారేలా కొట్టుకుంటారు. ధర్మం ఒంటి పాదం మీద కూడా నిలబడలేని పరిస్థితి వస్తుంది. ఈ పాపభారం మోయలేక భూమాత రోదిస్తుంది. ఈ రోదనే ప్రకృతి ప్రళయాలకు కారణం అవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం దైవనామస్మరణ చేసేవారు, ఎవరికి హాని చేయకుండా తమ ధర్మం తాము ఆచరించేవారు మాత్రమే బ్రహ్మం గారి దయ వల్ల ప్రాణాలతో మిగులుతారు. ఇక 5వది అయితే దైవశక్తి ప్రదర్శన. 2026 ఉగాది తర్వాత ప్రపంచం వినాశనం వైపు వెళుతున్నప్పుడు ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. బ్రహ్మం గారు స్పష్టంగా రాశారు, రాతి బొమ్మలు కన్నీరు కారుస్తాయి, మూసి ఉన్న గుడులు వాటంతట అవే తెరుచుకుంటాయి, వేప చెట్లకు పాలు కారుతాయి, ఆకాశం నుండి వింత శబ్దాలు వస్తాయి. ఎక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. 2026 తరువాత దేవుడు ఉన్నాడని నిరూపించే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే దొంగ స్వాములుగా చలామణి అవుతున్నారో వాళ్ళ బండారం బయటపడుతుంది. నిజమైన భక్తులకు దేవుడి స్వప్న దర్శనాలు అవుతాయి. వీరభోగ వసంతరాయలు అయిన మన కల్కి అవతారం ఆయన రాకకు సంకేతాలుగా ఈ అద్భుతాలు జరుగుతాయి. అధర్మాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని స్థాపించడానికి భగవంతుడు అడుగుపెట్టే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో ఆకాశంలో గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తాయి. ఒక గొప్ప తేజస్సు భూమిని ఆవరిస్తుంది. అప్పటి వరకు కష్టాలు పడిన పుణ్యాత్ములకు, భక్తులకు మోక్ష మార్గం దొరుకుతుంది. ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఆ పరమాత్మ తన కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కానీ కొన్ని పరిష్కారాలు చేస్తే రాబోయే కాలంలో ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఏం చెయ్యాలి అంటే, మొదటిది అబద్ధాలు ఆడడం పూర్తిగా మానేయాలి. సాటి మనిషికి సాయం చేయడం వంటి పనులు చేయాలి. ఎవరిని మోసం చెయ్యకూడదు. రెండవది, ప్రతిరోజు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఆ దేవుడి నామస్మరణే మీకు అతిపెద్ద రక్షణ కవచం.
మూడోది ప్రకృతిని ప్రేమించండి. వీలైనన్ని చెట్లు నాటండి. మూగజీవులకు ఆహారం పెట్టండి. కుటుంబంలో ప్రేమానురాగాలతో ఉండండి. కోపతాపాలు, పగలు, ప్రతీకారాలు వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, డబ్బు, హోదా, ఆస్తులు ఏవి మనిషిని కాపాడవు. మీరు చేసిన పుణ్యం, మీరు ఆచరించిన ధర్మం మాత్రమే రేపు బ్రహ్మం గారి కరుణకు మిమ్మల్ని పాత్రులు చేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు గ్రంథాలలో ఉన్నవి, గ్రహస్థితులను బట్టి విశ్లేషించినవి. ఇది ఒకరిని భయపెట్టడానికి చేసిన వీడియో కాదు, అందరినీ మేల్కొల్పడానికి చేసిన చిన్న ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.